హలో గైస్, వీడియోలోకి ఎంటర్ అయిపోయే ముందు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఇక వీడియోలోకి ఎంటర్ అయిపోతే మనకి సక్సెస్ వచ్చినా రాకపోయినా మనం మన రూల్స్ని మర్చిపోకూడదు. ఇది వరుణ్ తేజ్ గారు జనరల్గా చెప్పిన స్టేట్మెంటా, లేకపోతే అల్లు అర్జున్ని ఉద్దేశించి చెప్పిన స్టేట్మెంటా? అంటే లైఫ్లో నువ్వు పెద్దోడు అవ్వచ్చు అవ్వకపోవచ్చు, కానీ నువ్వు ఎందుకు మొదలు పెట్టావు, ఎక్కడి నుంచి వచ్చావు, నీ వెనకాల ఉండే సపోర్ట్ ఎవరు అనేది వాళ్ళ గురించి నువ్వు మర్చిపోతే నీ సక్సెస్ దేనికి పనికిరాదు. మట్కా ప్రీ రిలీజ్ ఈవెంట్లో వరుణ్ తేజ్ గారు అల్లు అర్జున్ గారిని ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. ఇది ఒక కొత్త కాంట్రవర్సీకి దారి తీసే విధంగా ఉంది. కొంతమంది ఏమో అల్లు అర్జున్ని ఉద్దేశించి చెప్పాడు అంటున్నారు, మరికొందరు కాదు వరుణ్ తేజ్ గారు జనరల్గా మాట్లాడారు అంటున్నారు. మీకు తెలుసు కదా, అల్లు అర్జున్ గారు ఎలక్షన్ టైంలో తన ఫ్రెండ్కి సపోర్ట్ చేయడం కోసం ప్రచారంకి వెళ్ళారు. అప్పటి నుండి మెగా ఫ్యామిలీకి అండ్ మెగా ఫ్యాన్స్కి ఆయన యాంటీగా అయిపోయారు. నాగబాబు గారు కూడా అయితే ట్వీట్ కూడా చేశారు. అండ్ పవన్ కళ్యాణ్ గారు కూడా పుష్ప లాంటి మూవీస్ వస్తున్నాయి అనే మీనింగ్ వచ్చేటట్లు ప్రెస్లో మాట్లాడడం జరిగింది. అప్పట్లో అది కూడా పెద్ద కాంట్రవర్సీ అయిపోయింది. బట్ చాలా క్లిప్స్ చూశాను, దాంట్లో వరుణ్ తేజ్ గారు చాలా హైయెస్ట్ రికార్డ్తో మాట్లాడుతూ అల్లు అర్జున్ గారు చాలా హార్డ్ వర్కర్ అని చెప్తూ మాట్లాడారు. ఎవరు ఎవరికి ఎంత యాంటీగా ఉన్నా ద ఎంటైర్ వరల్డ్ సక్సెస్ చూసి మాట్లాడుతుంది కదా గైస్. కొన్నిసార్లు ఆన్సర్ సక్సెస్సే చెప్తుంది. అల్లు అర్జున్ గారు కామ్గా ఉండి ఆయన సినిమా సక్సెస్తో ఆన్సర్ ఇస్తే బెటర్. మీరేమంటారు గైస్? వరుణ్ తేజ్ గారు అల్లు అర్జున్ని ఉద్దేశించే కామెంట్స్ పాస్ చేశారంటారా, లేదా కామెంట్ చేయండి. ప్లీజ్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.